హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బకరవాడ చేసుకోబోతున్నాం. మహారాష్ట్ర స్పెషల్ బకరవాడి చేసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు: సోంపు, ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, కాశ్మీరీ కారం పౌడరు, సజ్వాన్ పేస్ట్ తీసుకున్నామండి మనం. అలాగే కొంచెం బెల్లం, ఇంత బెల్లం ముక్క తీసుకున్నానండి నేను. 2 స్పూన్లు శనగపిండి, సేవ్, అలాగే కొంచెం చింతపండు రసం అండి. ఇది కొంచెం ఒక నిమ్మకాయ అంత తీసుకుని నేను ఇలాగా చింతపండు రసాన్ని పిసికి పక్కన పెట్టానండి. దీన్ని వడకట్టుకొని మసాలాలన్నీ వేపుకుందామండి ఒకసారి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇలా వేసుకొని వేపుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మంటని. మొత్తం ఇవన్నీ చిటపట్లు ఆడేటట్టు వేపుకుందాం మనం వీటిని. అండి నువ్వులు చిటపట్లు ఆడుతున్నాయి. ధనియాలు మొత్తం అన్నీ వేగిపోయండి. ఇలా కొంచెం అచ్చిపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేగిపోతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది తిరిగి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వీటిని చల్లారి పెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం. వీటిని రసం వేసిన తర్వాత బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం వేసి కరిగించుకోవాలండి. ఉడికే తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇందులోన ఆ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ పోయకూడదండి. కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే తొందరగా అది దగ్గర కావదు. నేను అందుకే కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయొద్దు దీనికి. ఇది స్నాక్స్ కింద మనం దీన్ని చేసుకుంటే బాగుంటుందండి. సాయంత్రం పూట టీ చేసుకొని ఒక 2 బకరవాడి ప్లేట్లో పెట్టుకొని తింటే హాయిగా ఉంటుందండి సాయంత్రం పూట. కొంచెం బెల్లాన్ని ఇలా స్మాష్ చేసుకోండి. తొందరగా కరగలేదండి బెల్లం నాకు. పప్పు గుత్తుంటే పప్పు గుత్తుట్టి కొంచెం ఇలాగ అనుకోండి, కరిగిపోద్ది బెల్లం. సాల్ట్ వేస్తున్నానండి దీనికి. తినేదాన్ని బట్టి వేసుకోండి మీ సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుకుందాం. కొంచెం ఇది 2 టేబుల్ స్పూన్లు అండి శనగపిండి. ఇది అరకిలోకి కొంచెం తక్కువే ఉంటుంది. ఇది మైదా. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాం. మొత్తం ఈ శనగపిండి మైదా మొత్తం కలిసిపోవాలండి. ఇందులోన మనం నల్ల నువ్వులు వేసుకున్నా మన ఇష్టమేనండి, వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అచ్చబెట్టుకొని ఇందులో వేసుకుందామండి. కొంచెం బాగా వస్తాయి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. వెచ్చబెడుతున్నాను పిండిలో కలుపుకోవడానికి. ఇలా మరుగుతుందండి. ఇలా మరగబెట్టుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని పిండిలో వేసుకుందామండి. అంతటిని ఇలా కలుపుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చేయి పెట్టి కలుపుకుందామండి. క్రిస్పీగా ఉంటుందండి బకరవాడి. వేడాయిలు అందుకే వేస్తున్నాను నేను. పిండి ఇలాగా రావాలండి. ఇలా వాటర్ వేసుకుందాం. దీన్ని ఎలా కలపాలో చూపిస్తాను ఇప్పుడు నేను. మరి ఎక్కువ వాటర్ వేసుకొని పలచగా చెయ్యొద్దండి. దీన్ని చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి దీన్ని.
ఈ విధంగా కలుపుకోవాలండి, ఇంత గట్టిగా, మరి పలచగా కలుపుకోకూడదు దీన్ని. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ తడుపుకొని వేసుకుందామండి. కప్పుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. సాస్ కూడా రెడీ అయిందండి. ఇలా చేసుకోవాలి మీరు సాసు. ఈ విధంగా ఇలా చేసుకుంటే సరిపోద్దండి సాసు. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందామండి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి వీటిని. కాశ్మీరీ కారం పౌడర్ అండి ఇది, 1 టేబుల్ స్పూన్ అండి ఇది వేస్తున్నాను. ఇందులోనే వేసుకోవాలి మనం. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇందులోన గరం మసాలా వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మనం గ్రైండ్ చేసుకున్న బకరవాడి మసాలా అండి ఇది. సేవ్ తీసుకున్నానండి నేను. సేవ్ని ఈ విధంగా క్రష్ చేసుకోండి. సేవ్ బెల్లంలోనే ఈ సేవ్ కూడా మనం ఇప్పుడు వేసుకుందాం. ఇలాగా సేవ్ వేసుకున్నాం కదండి చింతపండు బెల్లం పాకంలోన. ఇప్పుడు బకరవాడి మసాలా వేసుకుందామండి. ఇందులో మొత్తం ఇలా కలుపుకోవాలండి మొత్తం. మీరు ఇప్పుడు పక్కన పెట్టుకొని చపాతీ చేసుకుందామండి. 10 నిమిషాలు అయింది. మనం చపాతీ ముద్ద కలుపుకొని మరొకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలండి పిండిని. ఇలా తీసుకుందామండి ముద్దలుగాను, పెద్ద పెద్ద ముద్దలుగా తీసుకోవాలి దీన్ని. ఈ మందంగా మనం బకరవాడికి చపాతీని ఇలా పాముకోవాలండి. మనం ఈ మందంగా పాముకుంటే సరిపోతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేశారంటే సరిపోతుంది. సజ్వాన్ సాసు దీనికి ఇలాగ అప్లై చేసుకోవాలండి మనం. ఇదంతా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనం మసాలా పెట్టుకుందామండి. ఈ విధంగా మనం మసాలా పెట్టుకుందామండి దీనికి. మసాలా మొత్తం అంతా స్ప్రెడ్ అయినట్టు ఇలా మనం చూసుకోవాలండి. పేస్ట్ అండి మైదా పిండి ఇలా కలుపుకున్నాము. ఇలా రాసుకోవాలండి చివరన. ఇలా రాసుకుంటే సరిపోతుంది. కొంచెం మైదా అప్లై చేసుకోండి అంతే. ఇలాగా చపాతీ కర్రతో ఇలాగ పాముకోవాలండి దీన్ని. బ్రష్ చేసామనుకోండి మొత్తం ఈ మసాలా అంతా చపాతీకి పట్టుకుంటుంది అన్నమాట.
అదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకుందామండి. నెమ్మదిగా తీసుకొని రోల్ చేసుకుందామండి మనం. ఈ చివరిని కూడా మనం మైదా పేస్ట్ రాసుకోవాలండి, లేదంటే మనం ఫ్రై చేసినప్పుడు మొత్తం విడిపోద్దండి ఇలా రాసుకోకపోతే. ఈ మైదా పేస్ట్ని ఇలా రాసుకుంటే మొత్తం క్లోజ్ అవుతుందండి. పిండి వేసుకొని ఈ రోల్ని ఇలా పాముకోవాలండి మనం. ఇలాగా కట్ చేసుకుని చివర్లు కట్ చేసుకుని తీసేసుకుందాం పక్కకి. ఒక ఇంచు మందంలో కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి, ఇలా రౌండ్గా షేప్ వస్తుంది. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఇలా అన్నామంటే సరిపోద్దండి. లోన ఉన్న మసాలా అంతా బయటికి రాకుండా ఉంటుంది ఈ ప్రెస్ చేయడం ద్వారాగా. ఆయిల్ వేసుకున్నాము. పది 20 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకోండి. చేసిన వెంటనే వేసేసామనుకోండి కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, వీటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకుందాం. ఇవి వేయకుండా ఇలా రెండు పక్కల ఇలా తిరగేసుకోవాలండి వేగుతుండగా, ఒకే పక్క వదిలేయద్దు. మన బకరవాడి ఫ్రై అయిపోయిందండి. గోల్డ్ కలర్లో వచ్చే చూసారా, ముదురు గోల్డ్ కలర్లో రావాలండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు. ఇలా వస్తే ఫ్రై అయిపోయినట్టే. చూసారా బుడగలు కూడా కొంచెం ఆగిపోయాయి. ఈ బుడగలు ఎప్పుడైతే మనం ఉడికేటప్పుడు ఇలాగ ఆగిపోతాయో మనకు ఫ్రై అయిపోయినట్టే. మన బకరవాడ రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని స్నాక్స్ కింద సాయంకాలం పూట తీసుకోండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉందండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మీరు లైక్లు కొట్టడం ద్వారాగా చాలా విదేశాలకు కూడా మా ఛానల్ రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి.